హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మాది 4వ శనివారం అనమాట. కొన్ని శనివారాలు మిస్ అవుతూ ఉంటాయి కదా ఆడవాళ్ళు ఉంటే, అది అందరికి తెలిసిందే. ఇంకా నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇంకా నేనైతే పల్లెలో ఉన్నాను, మా పిల్లలు అయితే అక్కడనే ఉన్నారు ఇంటి దగ్గర. ఇంకా అది ఒకసారి అనుకుని అక్కడ నిలిపేయకూడదు కదా, అందుకని అప్పటి మా పిల్లోళ్ళు ఫస్ట్ నుంచి పెడుతున్నారు. ఇంకా అందుకైతే తులసిమాల తెచ్చి ఇంకెట్టయితే పూజ చేసినారు. నాకన్నా బాగానే చేసినారు మా పిల్లోళ్ళు. స్వామికి నైవేద్యం కానీ, పండ్లు కానీ, 7 దీపాలు కానీ, తులసిమాల కానీ, చక్కెర దీపాలు కానీ అన్నీ పెట్టి నీట్గా దీపాలు 5 పెట్టుకొని టెంకాయ కొట్టుకొని, టెంకాయ కానీ ఎంత బాగోలిందో చూడండి. మా పెద్ద కూతురు అయితే చిన్నగా కూర్చొని కొట్టుకుంటున్నది. భలే భయం టెంకాయ కొట్టాలంటే, బాగా పగలకన్నా ఉంటే ఫీల్ అవుతుంది. నాకు బాగానే పలగలేదు అనేది, అందుకే చిన్నగా కొడుతుంది. టెంకాయ మాత్రం చిన్నగా బాగా పగలాలి. ఆమెకి అయితే సెంటిమెంటు, టెంకాయ బాగా పలకపోతే బాధపడుతుంది. ఇంకా 3 చీట్లు తిప్పి టెంకాయ అయితే కొడుతున్నది. మాకైతే నీళ్ళు ఇటు వారం పోసుకుంటాం టెంకాయ కొట్టినప్పుడు, అందుకే ఈ గలాసులో నీళ్ళు పెట్టుకున్నది. చూడండి, పిండి కొట్టుకొని తడి పిండి కొట్టుకొని వాళ్ళు అయితే చేసుకున్నారండి. మనం పిల్లలకి అదే నేర్పియాలన్నమాట, ఎట్ట పూజ చేసుకునేదని. అట్టని వాళ్ళకి కొన్ని నేర్చుకుంటారని చెప్పి చేయమని చెప్తాను నేనైతే. నాకన్నా బ్రహ్మాండంగా చేసినారు మా పిల్లోళ్ళు. ఈ శనివారాలు 7 శనివారాలు ఇంకొక ఎగట శనివారం అన్నీ పూర్తిగా అవ్వాలని ఆ దేవుడికైతే కోరుకున్నాను నేను. స్వామి ఆటంకం రాకన్నా చూడు స్వామి అని. ఈ వ్రతం చేసేదానికి ముఖ్య కారణం అయితే ఒకటైతే ఉన్నది నాకు. అది మీకు అందరికి 7 శనివారాలు అయిపోయినాకైతే చెప్తాను ఖచ్చితంగా. నేను అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను. నాకు 7 శనివారాల వ్రతం అంటే భలే ఇష్టం. అన్యేమో మా పిల్లలు చేస్తారు, టెంకాయ మాత్రం నేను కొడతాను. అది మా ఇంట్లో అయితే. ఎందుకంటే పిల్లలు కానీ నేర్చుకోవాలి కదా, పెద్దవాళ్ళు ఇంకా చేసే పిల్లల దగ్గరగానే చేపించి వాళ్ళు రేపు చేసుకుంటారు సులభంగా. ఏమి తెలియకన్నా ఉంటే ఎట్ట చేసుకుంటారని నేనైతే టెంకాయ మాత్రం కొడతాను. అన్నీ ఏమేమి కావాలని చెప్పి వాళ్ళ దగ్గరే చేపించాను. చూడండి, డబ్బులుగానే పెట్టినారు అక్కడ. ఇంకా నేనైతే పల్లెలో ఉన్నా కాబట్టి మా పిల్లలు అయితే ఇంటి దగ్గర ఉన్నారు. ఎంత బాగా చేసినారు, నాకైతే భలే సంతోషం అనిపించింది. చూడండి, 7 దీపాలు ఎంత బాగా వెలిగించినారు. ప్రతి దీపం కాడ రోజా పువ్వు పెట్టినారు. అంటి పండ్లు ఆకు ఒక్క పెట్టి, చక్కెర దీపాలు పెట్టి, కొన్ని సాంకి నీళ్ళు పెట్టి, కమలాకాయలు పెట్టినారు. స్వామి చల్లగా చూస్తున్నాడు అనమాట. చాలా బాగా చేసినారు పిల్లలైన పూజ. ఇట్నే ప్రతి శనివారం చేసుకొని 7 శనివారాలు చేసుకొని స్వామిని దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. స్వామి చూడండి ఎంత దగ్గరికి వచ్చి చూపిస్తాను. స్వామికి పూజ కదా కావాల్సింది, తులసిమాల కావాలా. 7 శనివారాల వ్రతంలో ప్రతిరోజు తులసిమాల అడుగుతాడు స్వామి ఖచ్చితంగా. లేనోళ్ళు కొంచెం తులసి దళమైన పెట్టాలన్నమాట ఖచ్చితంగా. అది